వెల్కమ్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ ఫిష్ ఫ్రై. చేపల ఫ్రైని ఎక్కువ మసాలాలు వాడే పని లేకుండా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ 1 కేజీ చేపలు తీసుకొని బాగా క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ నేను పెద్ద పెద్ద ముక్కలు తీసుకుంటున్నాను. చిన్నవైతే ముళ్ళులు ఎక్కువ ఉంటాయి కాబట్టి పెద్దవి తీసుకోండి. దీనిలో మనం 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినట్లుగా సాల్ట్, గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్టు 1/2 టేబుల్ స్పూన్. ఇవన్నీ వేసిన తర్వాత ఈ చేప ముక్కలకి మసాలాలన్నీ పట్టేలాగా బాగా కలిపేసుకోండి. కేదార్నాథ్ యాత్ర వెళ్ళడం వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యి గొంతుకు సరిగ్గా లేదు, క్షమించండి. ఈ మసాలాలన్నీ పట్టించిన తర్వాత 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. టైం ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ నేను వెంటనే తయారు చేశాను. పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో నూనె వేసుకోండి. మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేసే పని లేకుండా ఒక 5 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే మనం చేప ముక్కల్ని వేసుకోవాలి. నూనె వేడవకుండా వేసుకుంటే మనకి చేపలు కింద అడుగు పట్టేస్తుంది. కాబట్టి మనం నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే చేపల్ని వేసుకోవాలి. పాన్కి ఎన్ని సరిపోతే అన్ని వేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి. మరీ హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నట్లయితే మనకి లోపల చేపలన్నీ కూడా ఉడుకుతాయి. ఇలాగా ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వండి. వేగేయో లేదో చెక్ చేయాలనుకుంటే దోశలు వేసుకునే గరిటె ఉంటుంది కదా, దోశ తీసే గరిటెని అట్ల పుల్ల అంటారు కదా, దాంతో మనం ముందు చెక్ చేసుకోవాలి. ఇలాగా మనం చేప ఒక్కొక్క ముక్కని ఇలా చేసినట్లయితే మనకి అంటుకోకుండా వచ్చేసినట్లయితే అవి వేగిపోయినట్లే. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని వెనక్కి తిప్పేసుకోండి. కేదార్నాథ్ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే త్వరలోనే నేను పోస్ట్ చేస్తాను. తప్పకుండా మీకు లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా చూడండి. అది కేదార్నాథ్ యాత్ర కాదు, సాహస యాత్ర లాంటిది. ఇలా మొత్తం అన్నీ తిప్పేసుకున్న తర్వాత వెనక వైపు కూడా ఒక 5 నుండి 10 నిమిషాల వరకు వేయించుకోండి. వేగకుండా తిప్పినట్లయితే మనకి చేపలు ముక్కలు ముక్కలుగా అయిపోతాయి. ఇలా మొత్తం అన్నీ తిప్పుకున్న తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా 10 నిమిషాల పాటు వేగనివ్వండి. ఇలా మొత్తం వేగిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, మనకి ఫుడ్ కలర్ వేయకుండా కూడా చేప ముక్కలు ఎర్రగా చక్కగా వచ్చాయి. ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఫుడ్ కలర్ వేయకుండా కూడా మనకి చేప ముక్కలు ఎర్రగా క్రిస్పీగా హోటల్లో తయారు చేసినట్లే వచ్చాయి. మిగిలిన నూనె పడేసే పని లేకుండా మిగిలిన చేప ముక్కలన్నింటినీ దీనిలోనే వేయించేసుకోవచ్చు. ఇవి కూడా వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. ఇవి పప్పు సాంబార్లోకి ఇంకా రసంలోకి కూడా సూపర్గా ఉంటాయి. ఎక్కువ మసాలాలు వాడే పని లేకుండా టేస్టీ అయిన చేపల ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూస్తే మాత్రం అసలు వదిలిపెట్టరు. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.